ఎన్ఆర్ఐ కోట ప్రతి కాలేజీలు ప్రతి యూనివర్సిటీల్లో కూడా పెడుతూ ఉన్నారు. ఇవి చివరికి మోసపూరితంగా చేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి పరిణామం చోటు చేసుకుంది. విద్యా సంస్థలు ముఖ్యంగా మెడికల్ కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్ఆర్ఐ కోటా విధానం మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా మోసమని తేల్చెప్పింది. దీని తక్షణమే ముగింపు పలకాల్సి ఉందంటూ ప్రతిభావంతులు కాదని డబ్బిచ్చే వాళ్ళకి దొడ్డిదారిని ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం ఇస్తోందని వ్యాఖ్యానించింది. చట్ట వ్యతిరేకమైన ఈ పద్ధతిని సమర్థించలేమంది. వైద్య కళాశాలల ప్రవేశాల్లో ఎన్ఆర్ఐ కోటా మీద పంజాబ్ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ కొట్టేస్తూ పంజాబ్ హర్యానా కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఎన్ఆర్ఐ అభ్యర్థికి ఇచ్చిన నిర్వచనాన్ని విస్తరిస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆగస్టు 20 నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఎన్ఆర్ఐలో దూరబంధువులు కూడా సీట్లు పొందడానికి అర్హులేనని చెప్పింది. తాత, అమ్మమ్మ, నానమ్మ, పెదనాన్న, చిన్నాన్న, కజిన్స్ తదితరుల సంరక్షణలో ఉన్నారన్న కారణం చూపి సీట్లు పొందే అవకాశం ఉంది. అయితే దుర్వినియోగానికి దారితీస్తుందని పేర్కొంటూ హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఇది ఎన్ఆర్ఐ కోటా స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు భారతదేశంలో తమ పిల్లలను చదివించడానికి ఈ కోటాను ప్రవేశపెట్టాలని గుర్తు చేసింది. నిజమైన ఎన్ఆర్ఐ విద్యార్థులు దీని ప్రయోజనం పొందాల్సి ఉందని తేల్చి చెప్పింది. అసలు విషయం ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా అంటే యాక్చువల్గా ఇప్పుడు మన వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయి ఉంటారు. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ భారతదేశపు నాలెడ్జి లేదా భారతదేశంలో తక్కువకు చదువు వస్తుంది కాబట్టి ఇక్కడికి పంపించడంలో తప్పు లేదు. కానీ జరుగుతున్నటువంటిది ఏంటి, ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా అంటే ఎన్ఆర్ఐ ఎవరి పేరు చెప్తే వాళ్ళని చేర్చేసుకో అంటే పేడ్ సీట్లు పరోక్షంగా అనమాట. వాళ్ళకి బంధువులే కాదు, వాళ్ళు వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నారంటూ ఎన్ఆర్ఐ ఒకళ్ళ పేరుతో స్పాన్సర్షిప్ అనేటువంటి పేరుతో ఇచ్చేయచ్చు. అంటే సీట్లు కొనేదానికి ఎన్ఆర్ఐలను పేరు అడ్డుపెట్టి నడుపుతున్నటువంటి ఒక పెద్ద కుంభకోణం. దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దాని స్ఫూర్తిని దెబ్బతీస్తే సహించబోమని చెప్పింది.